ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు సమగ్ర శిక్ష వారు 26,000 పాఠశాలలకు అందచేసిన FLN లర్నింగ్ కిట్లోని గ్లౌ పప్పెట్ల గురించి తెలుసుకుందాం. గ్లౌ పప్పెట్లను తరగతి గదిలో ఏ విధంగా వినియోగించాలో కూడా తెలుసుకుందాం. తరగతిలో విద్యార్థులకి కథలంటే ఎంత ఆసక్తో మనందరికీ తెలుసు. మరి అట్లాంటి కథని కానీ ఒక సన్నివేశాన్ని కానీ విద్యార్థులకు అర్థవంతంగా చెప్పాలి అంటే కనుక ఈ పప్పెట్లను తప్పకుండా ఉపయోగించాల్సిందే. ఒక కథని కానీ ఒక సన్నివేశాన్ని కానీ మాటలతో చెప్పే కన్నా ఈ పప్పెట్లను ఉపయోగించి ఒక సన్నివేశాన్ని కానీ లేదా ఒక కథని కానీ మనము పిల్లలకి చెప్పినట్లయితే పిల్లలు చాలా ఆసక్తికరంగా వింటారు మరియు దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఒక ఏనుగు పాత్రను ఒక కోతి పాత్రను తీసుకొని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేద్దాం, సరేనా? ఏనుగుకి మనం కల్పన అనుకుందాం, అలాగే ఈ కోతిని కుసుమ అనుకుందాం. ఈ రెండు ఏ విధంగా మాట్లాడుకుంటాయో చూద్దాం. కుసుమ, ఈరోజు ఏంటి ఇంత తొందరగా స్కూల్కి వెళ్తున్నావు? అవును, ఈరోజు టీచర్స్ డే కదా, మరి మన టీచర్ని మనం సన్మానించుకోవాలి కదా. నిజమే, మంచిగా చెప్పావు. మనకి సంవత్సరం అంతా పాఠాలు చెప్పిన టీచర్లని మనం ఇప్పుడు సన్మానించుకోవాలి, సరేనా? ఈ పండుగని మనము బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా ఈ గ్లౌ పప్పెట్లను ఉపయోగించుకొని మరిన్ని కథలను కానీ సన్నివేశాలు కానీ పిల్లలకు అర్థవంతంగా వివరించి చెప్పవచ్చు. అంతేకాకుండా ఫేస్ మాస్క్ను కూడా వినియోగించవచ్చు. మరింకా ఆసక్తి ఉంటే మనమే తరగతి గదిలో మరిన్ని గ్లౌ పప్పెట్లను కూడా తయారు చేసుకొని వినియోగించవచ్చు. అందరూ ఈ గ్లౌ పప్పెట్లని సక్రమంగా వినియోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.